మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. బిఫోర్ వి గో టు తమిళనాడు, ఒకసారి వీ హ్యావ్ గెస్ట్ హియర్. లెట్ మీ ఇంట్రడ్యూస్ ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధిగా, అమర్ గారు, దేవులపల్లి అమర్ గారు, సీనియర్ పాత్రికేయులు, సుపరిచితులు, విశ్లేషకులు, హియర్ విత్ అస్. అండ్ గిడుగు రుద్రరాజు గారు, మాజీ ఏపీసీసీ ప్రెసిడెంట్గా మనకి ఆయన అక్కడ ఉన్న సిచ్యువేషన్. వీళ్ళతో మాట్లాడే ముందు ఒకసారి తమిళనాడులో పరిస్థితి ఒకసారి చూద్దాం. ఒకసారి లోకేష్తో మాట్లాడదాం. పీసీఆర్ కనెక్ట్ మీ టు లోకేష్ వన్స్. యా లోకేష్ చెప్పండి, ఏంటి పరిస్థితి? ఒక్కసారిగా యాక్సెస్ ఇండియా సర్వే తర్వాత అంచనాన్ని తారుమారయ్యాయి. టీవీకే అధికారంలోకి వస్తుంది అన్న ఒక సర్వే రిపోర్ట్తో టోటల్గా అందరూ అయోమయంలోకి వెళ్ళిన పరిస్థితి. బట్ గ్రౌండ్ రియాలిటీ ఏం చెప్తోంది? పోస్టల్ బ్యాలెట్లో డిఎంకేకే ఇక్కడ క్లియర్గా మెజారిటీ వచ్చిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఏం జరగబోతోంది? ఏదైనా మారే పరిస్థితులు ఉన్నాయా? అలాగే రిసార్ట్ పాలిటిక్స్ కూడా స్టార్ట్ అయిపోయిన సిచ్యువేషన్ మనకి తమిళనాడు నుంచి చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఎగ్జాక్ట్లీ ఏదైతే ఇటు ఏషియన్ మై ఇండియా ఇచ్చినటువంటి ఈ సర్వే ఏదైతే ఉందో ఒక్కసారిగా కూడా ఉత్కంఠ నెలకొల్పుకున్నటువంటి పరిస్థితి. అనూహ్యంగా టీవీకే అధికారంలోకి చేపడుతుంది అని చెప్పి ఇచ్చినటువంటి సర్వే నేపథ్యంలోనే ఉత్కంఠ వాతావరణం మధ్య ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ముగిసింది. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఒకసారి చూస్తే అధికార పార్టీ డిఎంకే ముందంజలో ఉండేటువంటి పరిస్థితి. 61 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్లో డిఎంకే ముందంజలో ఉండేటువంటి పరిస్థితి. అయితే టీవీకే పార్టీ కూడా తన సత్తా కొద్దిగా చాటుకుందని చెప్పాలి. దాదాపు 26 స్థానాల్లో ముందంజలో ఉండేటువంటి పరిస్థితి. పోస్టల్ బ్యాలెట్లో ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ దాదాపు అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో కూడా ముగిసినటువంటి పరిస్థితి. డిఎంకే అయితే మాత్రం కేవలం 18 స్థానాలకే సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల కొన్ని కౌంటింగ్ కేంద్రాల్లో ఇప్పటికే ఈవీఎంలోకి లెక్కింపు కూడా ప్రారంభమైంది. అందులో భాగంగానే అధికార డిఎంకేకి సంబంధించి 57 స్థానాల్లో ముందంజలో ఉండగా టీవీకే సైతం 31 స్థానాల్లో ముందంజలో ఉండేటువంటి పరిస్థితి. టీవీకే కంటే కూడా ఏఐడిఎంకే 29 స్థానాల్లోనే ముందంజలో ఉండేటువంటి పరిస్థితి. అయితే ప్రతిపక్ష పార్టీ అనుకున్నటువంటి ఏఐడిఎంకే స్థానాన్ని ఇక్కడ టీవీకే ఆక్యుపై చేసిందనే చెప్పాలి. ఏదైతే సర్వే ఏదైతే చెప్పారో ఎర్లీ టెన్స్లో ఆ సర్వే యొక్క రిజల్ట్స్ పూర్తి స్థాయిలో పూర్తి మెజారిటీలో లేనప్పటికీ కూడా ప్రతిపక్ష హోదా దిక్కించుకోపోతుందా టీవీకే అనేటువంటి సందేహాల నడుమ ప్రస్తుతం ఈ ముందంజకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎర్లీ ట్రెండ్స్లో అయితే మాత్రం కనిపిస్తున్నాయి. అయితే రానున్నటువంటి సమయం ఇంకా కొద్ది సమయం గడిచిన తర్వాత మిగిలినటువంటి స్థానాలు మిగిలినటువంటి ఈవీఎంలు రౌండ్లు పెరిగే కొద్దీ టేబుల్ పెరిగే కొద్దీ ఏ విధమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎట్టకేలకు టీవీకే అధికారం చేపడదు అని ఆల్మోస్ట్ అన్ని సర్వేలు చెప్పినప్పటికీ కేవలం ఏషియన్ మై ఇండియా ఇచ్చినటువంటి సర్వే ఆధారంగానే ఇప్పుడు ఈ ఉత్కంఠ వాతావరణానికి అయితే మాత్రం ప్రతిపక్ష హోదా అన్న దక్కుబోతుందా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఇప్పటికే ఆ సర్వేని బేస్ చేసుకునే విజయ్ కూడా నన్నటి నుంచి కూడా రిసార్ట్ పాలిటిక్స్ కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితులను చూసాం. తమకు సంబంధించినటువంటి అభ్యర్థులందరినీ కూడా రిసార్ట్కే పరిమితం చేసి గెలుపొందినటువంటి అభ్యర్థులు ఆ సర్టిఫికేట్ని తీసుకున్న తర్వాత తిరిగి రిసార్ట్కే రావాలని చెప్పి కూడా సూచించినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు అధికార పార్టీ అయినటువంటి డిఎంకేకే ఇటు ఉద్యోగులు సైతం మొగ్గు చూపినటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రజలు కూడా అధికార డిఎంకేకే పట్టం కట్టేటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఎర్లీ ట్రెండ్స్ అయితే మాత్రం కనిపిస్తుంది. టీవీకే ముందంజలో దూసుకుపోతున్నట్టుగా బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. డిఎంకేని కూడా క్రాస్ చేసి టీవీకే ముందంజలో ఉన్న లేటెస్ట్ అప్డేట్ మనం చూస్తున్నాం తమిళనాడు నుంచి. దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ ఎలక్షన్స్. సో విజయ్ డెబ్యూటెంట్లోనే స్టార్టింగ్లోనే ఆయన అధికారులకు వస్తే కనుక నిజంగా ఇది హిస్టరీ అనే చెప్పాలి. అక్కడ తమిళనాడులో ఎంజీఆర్, ఇక్కడ ఎన్టీఆర్ తర్వాత టీడీపీ స్థాపించిన 8 నెలల్లోనే ఆయన అధికారంలోకి వచ్చిన నేపథ్యం మనం చూసాం హిస్టరీలో. అది మళ్ళీ రిపీట్ కాబోతోందా విజయ్ రూపంలో అనేది మాత్రం ప్రస్తుతం అంతా కూడా ఉత్కంఠభరిత వాతావరణం చూస్తున్నాం. రైట్, లెట్స్ టాక్ టు అవర్ గెస్ట్ అమర్ గారు. ముందుగా మీ విశ్లేషణ చూద్దాం, దెన్ విల్ టేక్ ద పార్టీ స్టాండ్స్. ఎలా చూడాలి? సో అస్సాం అఫ్ కోర్స్ దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ అనేది వినిపిస్తోంది. సో అక్కడ కాంగ్రెస్ ఏంటి పరిస్థితి అనేది చెప్పాలి. ఇక వెస్ట్ బెంగాల్ ఆఫ్ కోర్స్ ఎంటైర్ కంట్రీ కూడా వెస్ట్ బెంగాల్ వైపే చూస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇక కేరళలో గుడ్ న్యూస్ ఫర్ కాంగ్రెస్ మనకు కనిపిస్తోంది. రైట్, ఇక తమిళనాడు చూసుకుంటే కనుక టీవీకే విజయ్ సో హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారా, లేదంటే ఖచ్చితంగా సెకండ్ సినారియో గేమ్ చేంజర్గా మాత్రం ఖచ్చితంగా ఉంటాడా? ఏడీఎంకే పరిస్థితి ఏంటి? సో బీజేపీ వాళ్ళు తీసుకోవడంతో వాళ్ళకి కూడా డ్రాబ్యాక్ అయ్యింది అనేది కూడా వినిపిస్తున్న నేపథ్యం, వేర్ పళనిస్వామి హ్యాడ్ టు కమ్ అవుట్ అండ్ సే దట్ వీఆర్ నాట్ ఐడియలిస్టిక్ పార్ట్నర్, వీఆర్ ఓన్లీ అ పొలిటికల్ పార్ట్నర్, ఎలక్టోరియల్ పార్ట్నర్ అని మాత్రమే చెప్పిన నేపథ్యం కూడా మనం తమిళనాడులో చూస్తున్నాం. హౌ డూ యూ అనలైజ్ దిస్? అస్సాం పుదుచ్చేరి గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిందేం లేదు. అది అంటే ఆ 2 రాష్ట్రాలు కూడా ఇవాళ వచ్చే ఫలితాల తర్వాత ఈ దేశ రాజకీయాల మీద ఏ ప్రభావం చూపేంత గొప్ప ఇవిన్నాయేం కాదు. ఈ 3 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, ఈ 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తప్పనిసరిగా ఈ దేశ రాజకీయాల మీద ప్రభావం చూపించబోతున్నాయి. కాంగ్రెస్ పెద్దలున్నారు, బీజేపీ పెద్దలున్నారు, వాళ్ళు చెప్పాలి. ఎందుకంటున్నా అంటే నేను ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కానీ
కేరళ కానీ తమిళనాడు కానీ దే ఆర్ సపోజ్ టు బీ ఇంటలెక్చువల్ హబ్స్. అంటే మేధో సంపత్తి బాగా ఉన్న రాష్ట్రాలు ఈ మూడు. అది మొదటి కారణం. రెండో కారణం, ఈ మూడు రాష్ట్రాల్లో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చి తీరాలి అనే పట్టుదల ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకి నాయకత్వం ఇస్తున్న భారతీయ జనతా పార్టీది. ఇదేం నేను నెగటివ్గా వాళ్ళకు ఉన్నది రావాలని. అయితే పాపం తమిళనాడులో వాళ్ళు చేసింది ఏమిటంటే పోయి నీళ్ళలో కొట్టుకుపోతున్నాడు గడ్డిపోచని పట్టుకుంటాడు అన్నట్టు ఒక గడ్డిపోచని పట్టుకున్నారు అక్కడ. ఎందుకంటే ఏఐడిఎంకే ఆఫ్టర్ జయలలిత ఏఐడిఎంకే ఈజ్ నో ఫోర్స్ ఇన్ తమిళనాడు ఏఐడిఎంకే ఇవాళ పెద్ద గొప్ప ఫోర్స్ కాదు. భారతీయ జనతా పార్టీ తన ఎంట్రీని చేసుకోవడం కోసం ఒక పార్టీ కావాలి. డిఎంకే ఎట్లాగో అలైన్ కాదు తనతో. వాళ్ళ స్ట్రాటజికల్ పాలిటిక్స్ లో భాగంగా యాడింగ్ టు యువర్ పాయింట్, ఏఐడిఎంకేకి ఆల్మోస్ట్ వాళ్ళ పార్టీ బేస్ అంటూ ఖచ్చితంగా ఉంటుంది. ఇట్ కెనాట్ జస్ట్ బి వైప్డ్ అవుట్. అది బీజేపీ తీసుకోగలిగే ఒక స్ట్రాటజీతో. అంటే ఒకటి ఉంటుంది హరి గారు, ఇప్పుడు బేస్ అనేది ఎల్లకాలం అట్లే ఉండిపోదు. ఎప్పుడైనా కూడా ఒక రాజకీయ పక్షం, ఇవాళ మనం ఒకటి మాట్లాడుకుందాం, ఒక ఎగ్జాంపుల్, ఒక కంపారిజన్ తీసుకుందాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 82లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అద్భుతమైన బేస్ ఏర్పడింది తెలుగుదేశం పార్టీకి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో వెనుకబడిన తరగతుల నుంచి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టగానే మొదటిసారి ఎన్నికలకు పోయినప్పుడు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అత్యధికులు వెనుకబడిన తరగతుల వాళ్ళు, తర్వాత రాజకీయాల కొత్త ముఖాల్ని తీసుకొచ్చి ఆయన ఒక బేస్ తయారు చేసినాడు. అది ఇవాళ లేదు. ఎప్పుడు కూడా ఒకసారి ఆ పార్టీ బలహీనపడుతూ పోయినప్పుడు దాని బేస్ కూడా ఇదైపోతూ ఉంటుంది, ఇరోడ్ అయిపోతూ ఉంటుంది. ఇవాళ తమిళనాడులో ఏఐడిఎంకే పరిస్థితి కూడా అదే. కాబట్టి ఏఐడిఎంకేకి వాళ్ళు ఇంకా ఏదో బేస్ ఉంది, కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు అట్లేం ఉండదండి. జయలలిత మరణం తర్వాత శశికళ ఎపిసోడ్ ఇదంతా అయిన తర్వాత ఏఐడిఎంకే అనేది నామమాత్రపు రాజకీయ పక్షంగానే ఉన్నది అక్కడ. అయినా సరే ఏదో ఒక పక్షంతో అలైన్ కావాలి కాబట్టి భారతీయ జనతా పార్టీ అక్కడ ఒక ఎంట్రీ కోసం అని చెప్పి చేస్తున్నట్టుగా ఉంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యంగా ఎందుకు అనంటే, పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ సహజంగానే ఒక 3 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాజకీయ పక్షం మీదనైనా కొంత యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఒక్కసారి అధికారంలో ఉన్నా కూడా దానికి సంబంధించిన వ్యతిరేకత కొంత పనిచేస్తుంది. అయితే ఇవాళ మరి బెంగాల్లో 3 సార్లు అధికారంలో ఉన్నది కాబట్టి ఆమె పట్ల కొంత వ్యతిరేకత ఉండొచ్చు అని మనం మాట్లాడుకుంటే, కేంద్రంలో 3 సార్లు అధికారంలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ, వాళ్ళ పట్ల కూడా కొంత వ్యతిరేకత ఉంటుంది. అయితే బెంగాల్ ఇవాళ వాళ్ళు ఎందుకు అంత పట్టుదలగా బీజేపీ. అయితే ఇక్కడ ఒక్క మాట మాట్లాడుకోవాలి మనం. బీజేపీ పెద్దలు దీని మీద ఆగ్రహించిన మనం ఏం చేయలేం, కానీ అది ఎన్డీఏతర పక్షాలు చేసిన ప్రచారం కారణంగాన, ఈ దేశంలోని మేధావులు ఇతర సెక్షన్స్ చేసిన బలమైన ప్రచారం కారణంగాన తెలియదు. కానీ ఇవాళ ఎక్కడైనా బీజేపీ గెలిస్తే ఇది సహజమైన గెలుపు కాదు అనే అభిప్రాయం చాలా మందిలో కలుగుతున్నది. లెట్ మీ టెల్ యూ అది నిజమా అబద్ధమా అనే చర్చలోకి నేను వెళ్ళడం లేదు. కానీ ఒక అభిప్రాయం ఈ దేశంలో ఏర్పడి ఉన్నది, దాన్ని ఆ అభిప్రాయం తప్పు అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉన్నది. ఇవాళ కేంద్రంలో ఉన్న ఎన్నికల సంఘం మీద ఉన్నది. కేంద్ర ఎన్నికల సంఘం మీద కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకి నాయకత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ మీద ఇటువంటి అపోహ ఒకటి ఉన్నది. అపోహ అనే అంటున్నాను నేను. అది నిజమా అబద్ధమా అనేది తేలాలి. కాంగ్రెస్ అది నిజం అంటది, భారతీయ జనతా పార్టీ అపోహ అని అంటది. కానీ అది తప్పనిసరిగా మనుషుల మీద ప్రభావం చూపుతూ ఉన్నది. చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఎక్కడన్నా బీజేపీకి ఇప్పుడు ఇవాళ మీరు చూడండి, ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్లో బీజేపీ కనుక గెలిస్తే బయట ఎటువంటి ప్రచారం జరుగుతుందో చూడండి. అనుకుంటారా సార్ గెలిచే అవకాశం ఉందా? గెలిస్తే అంటున్నాను నేను. మీరే ఉంటారు గెలిస్తే ఇప్పుడు ఎందుకు అతను యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా ఎందుకోసం అని చెప్పి తమిళనాడులో టీవీకే వస్తానని అంత బలంగా మాట్లాడిన వాడు పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ని చెప్పడానికి ఎందుకు వెనుకాడినాడు, ఎందుకు ఆగినాడు? But Chanakya today భయపడ్డాడా? Chanakya is giving clear majority to BJP.